ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆరోగ్య సమాజ స్థాపన కోసం, నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అయితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరును గురించి ఇప్పుడు మనతో పంచుకునేందుకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం భట్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలని తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. అయితే ముందుగా చెప్పండి, ఈ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఈ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్పండి. తర్వాత మనం ఒక్కొక్క పథకానికి సంబంధించిన ప్రగతిని గురించి మాట్లాడుకుందాం. ముందు ఈ జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చెప్పండి. ఈ జిల్లా లోపల వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించేసేసి మరి ఇప్పటి వరకు రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఆర్బీఎస్కేనండి. రాష్ట్రీయ బాల సురక్షిత కార్యక్రమం లోపల మరి పుట్టినది మొదలుకొని 19 ఇయర్స్ వరకు వాళ్ళకు అవసరమైనటువంటి యొక్క స్క్రీనింగు, ట్రీట్మెంట్ పార్టు చేయటం జరుగుతుందండి. సో అంగన్వాడీలకు వెళ్ళటము, హాస్పిటల్కి వెళ్ళేసేసి వీళ్ళ ఎలా ఉంది పరిస్థితి, బిడ్డ తల్లిది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఈ జిల్లా నుండి తీసుకుంటారండి. అందులోపల ఈ జిల్లా లోపల 10 108 వెహికల్స్ ఉన్నాయి, ఈ ఆర్బీఎస్కే వెహికల్స్. సో ఆ వెహికల్స్ ద్వారా ఎవ్రీడే మేము రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఎక్కడైనా ఇబ్బందిగా ఉన్నటువంటి కేసులు ఏమన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి బాల సురక్షిత ప్రాంతాలకి, అలా ఎన్ఎస్యు డిపార్ట్మెంట్స్కి, హాస్పిటల్స్కి పంపించడం జరుగుతుంది. అట్లాగే ఏమైనటువంటి కాంప్లికేషన్ ఉన్నటువంటి విషయాలని మానిటర్ చేసి స్టేట్ ఆఫీస్కు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఉట్నూరుకు కానీ, అట్లాగే రిమ్స్ కానీ పంపించడం జరుగుతుంది. ఇది ఆర్బీఎస్కేకి సంబంధించినటువంటి వివరాలు సార్. అయితే ఇప్పుడు ఈ ఆర్బీఎస్కే గురించి చెప్పినారు. అయితే కొత్తగా ఒక ప్రధానమంత్రి జన్మన్ అనే పథకాన్ని కూడా ప్రారంభించుకున్నాం కదా. మరి ఈ పథకం ద్వారా ఈ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు, వాటికి సంబంధించిన వివరాలు చెప్తారా? అలాగేనండి. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి జన్మన్కు సంబంధించేసేసి కార్యక్రమంకి సంబంధించేసేసి ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా ఈ జిల్లా లోపల దీనికి సంబంధించేసేసి మాకు ఇచ్చినటువంటి 10 మండలాలకు సంబంధించినటువంటి వివరాల ప్రకారంగా మాకి 4 వెహికల్స్ని పర్మిషన్ ఇవ్వటం జరిగిందండి. ఆ 4 వెహికల్లో కూడా ఒక్కొక్క దాంట్లో వైద్యాధికారి, ఫార్మసిస్టు, స్టాఫ్ నర్సు, అట్లాగే ఒక హెల్పర్ టెక్నీషియన్ కూడా ఉంటారండి. సో ఈ రకంగా ఈ జిల్లాకి కేటాయించిన 4 వెహికల్స్ని 4 ప్రాంతాలకి, ఎక్కడెక్కడైతే ఈ పీవీటీజీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ ఉందో, కొలాం కమ్యూనిటీకి ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. సో అక్కడ వాళ్ళ కమ్యూనిటీ పాపులేషన్ని డిపెండ్ చేసుకుంటూ 4 ప్రాంతాలని ఫిక్స్ చేయటం జరిగింది. ఆ రకంగా ఈ కార్యక్రమం మొన్న 15వ తారీఖు రోజు ప్రధానమంత్రి గారు దేశం మొత్తానికి చెప్పి ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. జిల్లా లోపల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం వరకు, అంటే ఉదయం నుండి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు రిపోర్ట్ తీసుకుంటున్నాము. సేమ్ ఇన్ఫర్మేషన్ని మేము స్టేట్ ఆఫీస్కి కమ్యూనికేట్ చేస్తున్నాం సార్. పని జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ను కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అతి త్వరలోనే కొత్త అవసరమైనటువంటి స్టాఫ్ను కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. అది అవుతుంది. ఈ 2-3 రోజుల్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకొకటి ప్రధానంగా ఈ ఆసిఫాబాద్ జిల్లా అనగానే మనకు గుర్తుకొచ్చేది ఈ సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించి. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా పరీక్షలు, అంటే నిర్ధారణ పరీక్షలు లాంటివి కొనసాగుతున్నాయి. మరి ఈ ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుంది, దీని వివరాల గురించి చెప్తారా? సార్, ఈ జిల్లా లోపల సికిల్ సెల్ సంబంధించేసేసి స్క్రీనింగ్ రెగ్యులర్గా జరుగుతుందండి. ఫస్ట్ ఫేజ్ స్క్రీనింగ్ జరిగింది. అయితే ఇప్పుడు మాకు ప్రభుత్వం నుండి ఇచ్చినటువంటి టార్గెట్ సికిల్ సెల్ సంబంధించినటువంటి జనాభా 15,759 జనాభా ఉందండి. దీంట్లోపల ఈ జనాభాను మొత్తం స్క్రీనింగ్ చేయమని చెప్పారు. సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, కిట్స్ కూడా గవర్నమెంట్ నుండి ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించేసేసి ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ 15,759 జనాభా లోపల 13,389 స్క్రీనింగ్ జరిగిపోయిందండి. సో బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు రేపు టీమ్స్ వెళ్ళాయి, ఫెరీస్కి వెళ్ళేసేసి ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ ఇస్తున్నారు. కాకపోతే ఆన్లైన్ లోపల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. అది కూడా మేము స్టేట్ నోటీస్లో పెట్టామండి. ఈ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. సో పాజిటివ్ రేట్ మాత్రం ఇప్పటి వరకు మనకి చాలా తక్కువగా వచ్చాయి. ప్రీవియస్ ఫస్ట్ ఫేజ్లో 8 మాత్రమే క్యారియర్స్గా వస్తే ఈసారి ఈ సంఖ్య కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కాకపోతే క్లారిటీగా ఇంకా మనకి రిపోర్ట్ రాలేదు. వస్తున్నది కమ్యూనికేట్ చేస్తామండి. తర్వాత ఇంకోటి బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఏదైతే
ప్రభుత్వ పథకం ఉందో దీనిలో భాగంగా కూడా ఈ జిల్లాలో ఉన్న కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో మీరు ప్రత్యేకంగా శిబిరాల్లాగా ఏర్పాటు చేసి విద్యార్థినులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు కదా. ఏ ఏ అంశాల మీద దృష్టి పెట్టినారు, ఏ రకమైన పరీక్షలు వాళ్ళకి నిర్వహిస్తున్నారు, దాని గురించి కూడా వివరిస్తారా? నమస్కారం అండి. ఇది బేటీ బచావ్ బేటీ పడావ్కు సంబంధించేసేసి కస్తూర్బా విద్యాలయాల్లో ఉన్నటువంటి యొక్క ఈ అమ్మాయిలకు సంబంధించేసేసి మరి ఇప్పటి వరకు దీనికి సంబంధించేసేసి స్క్రీనింగ్ కూడా మేము ఈ నెల 10వ తారీఖున మొదలు పెట్టామండి. ఈ నెల 27వ తారీఖు ఇది కంప్లీట్ అవుతుంది. సో దీని లోపల వాళ్ళకు మెయిన్గా రక్తహీనతకు సంబంధించేసేసి, అట్లాగే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందా లేదా అనేది, అట్లాగే లివర్ ఫంక్షన్ టెస్ట్, అలాగే వాళ్ళ బ్లడ్ గ్రూపింగ్. సో ఈ 4 సంబంధించినటువంటి టెస్టులు చేయటం జరిగింది. ఆల్రెడీ మేము ఇక్కడ టీ హబ్కు ఈ రిపోర్ట్స్ చేయటం జరిగింది. సో 27కు కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రోగ్రాం. కాబట్టి అప్పుడు రిపోర్ట్స్ను డిపెండ్ చేసేసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఎంతమంది అయితే ఈ రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు తేలుతారు, ఎంతమంది ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది, ఎవరికైనా లివర్ ఫంక్షన్ టెస్ట్లు ఏమన్నా తేడాలు ఉన్నాయా, అట్లాగే వాళ్ళ గ్రూపింగ్ సంబంధించి కూడా కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళకు ఒక ఫైలే తయారు చేసి ఇస్తున్నాం ఇండివిజువల్ ప్రతి అమ్మాయికిని. సో దాంట్లో వాళ్ళ రికార్డు ఉంటుంది. మళ్ళీ ట్రీట్మెంట్ పార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఇంప్రూవ్ అయ్యారు, ఎంతమందికి ఏ రకమైనటు విషయాలు ఉన్నాయి మానిటర్ చేయడానికి వీలవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్రిపరేషన్స్లో ఉన్నాము, పని జరుగుతుందండి. ఆన్ 27 ఇట్ విల్ బి కంప్లీటెడ్. అయితే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయో ఆయా శాఖల ద్వారా ఆ పథకాలకు సంబంధించిన సమాచారం క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు వెళ్ళి ఆ పథకాల ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో వికసిత భారత్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది కదా. మరి ఈ జిల్లాలో ఈ యాత్ర సంబంధించిన వివరాలు, మీ శాఖ భాగస్వామ్యం గురించి తెలియజేస్తారు. ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సంబంధించేసేసి ఈ జిల్లా లోపల 16 డిసెంబర్కి స్టార్ట్ అయింది, జనవరి 25 కంప్లీట్ అవుతుందండి. అయితే దానికి సంబంధించేసేసి 4 వెహికల్స్ 4 రూట్లలో ఈ కార్యక్రమాన్ని స్క్రీనింగ్ చేస్తుందండి. సో ఈ స్క్రీనింగ్లో కూడా పూర్తిగా మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి టీం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యింది. ఏ ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. స్క్రీనింగ్ సంబంధించేసేసి సికిల్ సెల్, టీబీ, అట్లాగే ఎంసీహెచ్ అంటే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని టోటల్గా ఇస్తున్నారు. సో ఈ కార్యక్రమం 25 కంప్లీట్ అవుతుంది. ఎవ్రీడే కూడా 2 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ కూడా కన్సర్న్ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓలు మెడికల్ ఆఫీసర్లు మానిటర్ చేస్తున్నారు. ఎవ్రీడే రిపోర్ట్ తీసుకుంటున్నామండి. ఈ కార్యక్రమం కూడా చక్కగా జరుగుతుంది జిల్లాలో. ఇక మాతృ అభియాన్ సంబంధించి ఆ వివరాలు కూడా చెప్తారు. మాతృ అభియాన్ సంబంధించేసేసి ఈ ప్రోగ్రామ్ని ప్రధానమంత్రి సురక్షిత్ మాతృ అభియాన్ కింద ఈ ప్రోగ్రామ్ని చేస్తామండి. రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ని ఎవ్రీ మంత్ 9th రోజు చేయటం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఒక ఉద్దేశం ఏంటి అంటే ఏఎన్సి ప్రెగ్నెంట్ అయినటువంటి వాళ్ళని పరీక్ష చేయటం. సో ఎర్లీ రిజిస్ట్రేషన్ జరగాలి, ఫస్ట్ చెకప్ జరగాలి, సెకండ్ చెకప్, థర్డ్ చెకప్, ఫోర్త్ చెకప్. సో చెకప్ జరిగినప్పుడు ఏదన్నా హై రిస్క్ ఐడెంటిఫై అవుతే వాళ్ళకి అడ్వాన్స్గా వాళ్ళని ప్రిపేర్ చేయటం, ప్లస్ ఏ రకమైనటువంటి కాబోయే తల్లికి బిడ్డకి ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రామ్ చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ కూడా సురక్షితంగా ఈ జిల్లాలో జరుగుతుంది. సెకండ్ అండ్ థర్డ్ చెకప్లకు సంబంధించేసేసి మానిటరింగ్ చేయటం జరుగుతుంది. ఆ రిపోర్ట్ కూడా వీక్లీ రివ్యూ చేస్తున్నామండి. ఫోర్ట్నైట్లీ మేము ఆఫీస్కు కమ్యూనికేట్ చేస్తున్నారు. డిప్యూటీ లెవెల్ లోపల మేము కూడా జిల్లాకి ఎవ్రీ మంత్ పంపిస్తున్నాము. ఈ ప్రోగ్రాం కూడా జిల్లాలో చక్కగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి కాంప్లికేషన్స్ జరగలేదు. అడ్వాన్స్గా మానిటర్ చేస్తాం. ఇక చివరగా ఈ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడి ప్రజల ఆరోగ్య స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఏ రకమైన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు, వాటి నివారణకు శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఆ వివరాలని కూడా మా శ్రోతలతో పంచుకుంటారు. అయితే ఈ జిల్లా లోపల వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 20 పిహెచ్సిలు ఉన్నాయండి, 2 యూపీఎస్సీలు ఉన్నాయి. అయితే వీటి లోపల ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి జాతీయ కార్యక్రమాలు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ బాగానే జరుగుతున్నాయి. కాకపోతే సిబ్బందితో పాటుగా ఇక్కడ వైద్యుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల ఉన్న వైద్యులపైన పూర్తిగా భారం ఎక్కువగా కావటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా వైద్యులు ఈ జిల్లాకు రావడానికి ముందుకు రావటం లేదు. సో అనుభవపూర్వకంగా మేము నోటిఫికేషను 20కి ఇస్తే 6 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి, 2 మాత్రమే డ్యూటీలో జాయిన్ అయ్యారు. సో జిల్లా లోపల వైద్యుల యొక్క సంఖ్య బాగా తక్కువగా ఉండటం వల్ల ఈ అన్ని ప్రోగ్రాములు ఉన్న డాక్టర్లకు మాత్రమే చేయటం వల్ల ఆ రకంగా వర్క్ లోడ్ పెరుగుతుంది. కాబట్టి
ప్రజలు ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరిస్తే ఇక్కడ వైద్య సిబ్బంది అట్లాగే వైద్యులు కూడా వస్తే చేసేటటువంటి వర్క్ని బర్డన్ పడకుండా క్వాలిటేటివ్గా ఇంకా చక్కని సర్వీసెస్ అందించే అవకాశం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ తరఫున నేను మనవి చేసుకుంటున్నానండి. చాలా సంతోషం సార్. ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే జాతీయ కార్యక్రమాలు ఉన్నాయో వాటి గురించి సవివరంగా మా శ్రోతలతో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.